నమస్తే వెల్కమ్ టు 69 నేను సృజన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ దేశంలో బీసీలకు నిజమైన స్వతంత్రం ఆర్ కృష్ణయ్య వల్లనే సాధ్యమైంది జనగణనలో కులగణన అంశాన్ని సాధించుకోగలిగామన్న గుజ్జు సత్యం పేద ప్రజల సంక్షేమం ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం పనిచేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న వాకటి శ్రీహరి సింహాచలంలో భక్తుల మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావించాలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ప్రజల ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది సూపర్ 6 పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్న ఎమ్మెల్యే రాము ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే దేశంలో ఉన్న బీసీలకు నిజమైన స్వాతంత్రం 50 ఏళ్ల తర్వాత పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య వల్లే సాధ్యమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జు సత్యం అన్నారు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు దేశ స్వతంత్రం ఉద్యమం 200 సంవత్సరాలకు పైగా పట్టిందని అన్నారు స్వతంత్రం సాధించుకోవడానికి 160 సంవత్సరాలు పట్టిందని బీసీలకు స్వతంత్రం 50 ఏళ్లు పట్టిందని స్పష్టం చేశారు ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని జనగణనలో కులగణన అంశాన్ని సాధించుకోగలిగామన్నారు చూస్తే ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం దాదాపుగా 200 సంవత్సరాలకు పైగా పట్టింది మన స్వాతంత్రం తెచ్చుకోవడానికి 160 సంవత్సరాలు పట్టింది ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడానికి ఈ తెలంగాణను సాధించడానికి దాదాపుగా 60 సంవత్సరాలు పట్టింది అలాగే ఈ దేశంలో ఉన్న బీసీలకు నిజమైన స్వాతంత్రం రావడానికి కృష్ణ ముందుండి నడిపించిన ఈ ఉద్యమానికి 50 సంవత్సరాలు పట్టింది ఈ 50 సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు మనం అతి గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా ఈ జనగణనలో కులగణన అంశాన్ని ఈరోజు సాధించుకోగలిగినాం మరి ఈ అంశాన్ని మీరు అన్ని మండల శాఖలు జిల్లా శాఖలు రాష్ట్ర శాఖలు వివిధ సంఘాలు కుల సంఘాలు కూడా నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిఠాయిలు పంచుకొని మీరందరూ కూడా మీరు పనిచేస్తున్న దగ్గర మీరు వ్యాపారం చేస్తున్న దగ్గర విద్యార్థులు కాలేజీల్లో ఉద్యోగ ప్లేసులలో కూడా మనం అందరం కూడా మిఠాయిలు పంచుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన గొప్ప తరుణం ఇది ఈ విషయాన్ని మనం యాక్చువల్ గా ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అసలు ఈ ఉద్యమం ఎందుకు జరుగుతోంది ఉద్యమం జరిగితే మనకి ఏం ఉపయోగం ఉంటుంది ఉద్యమం ద్వారా ఏం ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు తెలియజేస్తేనే అందరూ కలిసి వస్తూనే మనందరికి కూడా ఇంకా మన ముందున్న ముఖ్యమైన డిమాండ్లు అతి ముఖ్యమైనది చట్టసభల్లో రిజర్వేషన్లు అలా మీరు ముందుండి మనందరినీ నడిపిస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా అతి తొందరలోనే మనందరం సాధించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ రాష్ట్రంలో బీసీలందరూ కలిసి పెద్ద ఎత్తున పండుగను చేసుకోవాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజల సంక్షేమం ప్రజల అవసరాలను గుర్తించి ముందుకెళ్తుందని మక్తల్ ఎమ్మెల్యే జిల్లా పరిశీలకులు వాకటి శ్రీహర్ ముదిరాజ్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు నల్గొండకు మొత్తం ఎంత దూరం నల్గొండకు నారాయణపేట ఎంత దూరం నారాయణపేటకి నల్గొండ అంత దూరం కానీ మా నాన్న ఇంకా మనని అడిగే నాతో లేకపోయా గిట్లయితే ఎట్లా బతుకుతాం లేదా ఎట్లా ఉంటాం మా బ్యాటరీలన్నీ డిశ్చార్జ్ అయితే కొద్దిగా ఛార్జ్ చేసి బాగుండేమనే ఉద్దేశమే కార్యకర్తలు అన్నమాట మేము అందరూ తెలియజేస్తాం పులి బయటకు వస్తుంది బయటకు వస్తే ఏమో జరుగుతుంది నేను మీడియా మిత్రులని కోరుతా ఉన్నా నిన్న బయటకు వచ్చి ఏమో జరుగుతున్నటువంటి ఆ సభ అంత పెద్ద చేసినామని చెప్పుకునే సభ ఆ సభ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే మారుమూల గ్రామంలో
లైన్ లో నిలబడ్డటువంటి బెనిఫిషియర్కి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ ఆఖరి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలను ఎట్లా అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మూలాలను ఎవరు చెరపలేరు, ఎవరి నుంచి కాదు. ఎమ్మెల్యేలను గెలిపించి ఈరోజు ప్రభుత్వం రావడానికి వాళ్ళ వంతు కృషి చేశారు. ఆ కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత న్యాయం కల్పించే విధంగా పార్టీలో కానీ ఇవి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళ బునాదుల మీద కాంగ్రెస్ పార్టీని బలం చేయాలి, బలంగా నిలబెట్టుకోవాలనేటువంటి ఆశతో తీసుకొచ్చిన నిర్ణయం నాయకులుగా చేయడానికి తీసుకునే నిర్ణయం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామై ఇంత పెద్ద ఎత్తున త్వరితగతిగా వచ్చి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా నలుమూలలకించి ఇచ్చేసినటువంటి మండల మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. సమస్యలు పరిష్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో బ్లాక్ మండలాలలో కొత్త కంపెనీలు వేయాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎమ్మెల్యేస్ తోటి అన్న ముదిరాజు గారు చెప్పినారు, నాసిరెడ్డి గారు చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా సూచన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాటించి కార్యకర్తలను బలోపేతం చేస్తున్న వంతుగా నేను సాయం చేస్తాను, కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలమెంతో మరొకసారి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో వారికి సరి అయిన స్థానం కల్పించడం కోసం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా సార్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది, మక్తల్ ఎమ్మెల్యే గారు. సో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎలక్షన్లన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నల్గొండ జిల్లాలో చాలా బలంగా ఉంది. విశాఖ జిల్లా సింహాచలంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బృందం పర్యటించింది. అప్పన్నస్వామి ఆలయ సమీపంలో గోడ కూలిన స్థలాన్ని వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావించాలని, నిర్లక్ష్యం, అవగాహన లోపం, పబ్లిసిటీ పిచ్చితోనే తిరుపతి సింహాచలం ఘటనలు జరిగినట్లు బొత్స ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదో యాత్రికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాత్ర కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతాయుతంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. పేదల ముఖంలో నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని 23, 24 వార్డుల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వ పింఛన్లు పంపిణీ చేశారు. వార్డులోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పింఛన్లను పెంచినట్లు, ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే రాము తెలిపారు. గవర్నర్
తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ తలపెట్టిన నిరసన కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నుండి నల్లవంతెన వరకు భారీ ర్యాలీ చేసి వినూత్నంగా హెల్త్ ఆఫీసర్స్ మోకాళ్లపై నిలబడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయమైన కోరికలను ఆమోదించి నిలిచిపోయిన గ్రామీణ సేవలను పునరుద్ధరించడానికి సహకరించాలని వారు కోరారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యూనియన్ అధ్యక్షుడు బండ్లమూడి రాంబాబు మేడే జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని, ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని ఆయన తెలిపారు. అనంతరం కార్మికులు ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తీసుకో ఫోటోలు. ఏదైతే 1886లో చికాగో టైమ్స్ హేమ్స్ స్క్వేర్ దగ్గర జరిగిందో ఇన్సిడెంట్, ఏ రోజైతే పోరాట దినంగా ఆ రోజు నుంచి పాటిస్తున్నారో కార్మికులు, ఆ కార్మికుల హక్కులకై లో భాగంగా ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ యూనియన్ అందిపుచ్చుకొని ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈ ఎల్వి ప్రసాద్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎంప్లాయీస్ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, పోరాట దినంగా భావిస్తున్నారు. కార్మికులందరూ 139 మేడేని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ కూడా వారి జెండా సభ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము 2014లో చంద్రశేఖరరావు అధికారంకి వచ్చారు. ఆ రోజే కనీస వేతన నోటిఫికేషన్ 70 ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు పెంచుకుంటూ, ఐపీఎస్ ఆఫీసర్ల జీతాలు పెంచుకుంటూ, అంతా ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా జీతాలు పెంచుకుంటూ కార్మికుల యొక్క కనీస వేతన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వం కూడా మేడే రవీంద్ర భారతిలో జరుపుకుంటది. ఒత్తిడి తీసుకొచ్చి కనీస వేతన షెడ్యూల్ అమలుపరిచి కార్మికుడు కనీస వేతనం 30,000 ఉండేటట్టు చూడాలనిగా ప్రభుత్వాన్ని ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ యూనియన్ మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మేడే సందర్భంగా
అడ్వకేట్ అండి రామ. మేడే అంటే ఒక సెలవు రోజు కాదు, శ్రమజీవుల చెమట చుక్కల పోరాటానికి ప్రతీక అన్నారు సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి. నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో మేడే సందర్భంగా జెండా ఎగురవేసిన ఆయన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై గలం విప్పారు. 139 సంవత్సరాలుగా జరుగుతున్న కార్మికుల శ్రమ దోపిడీపై ప్రభుత్వాలను నిలదీశారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించు సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 139వ దినోత్సవాన్ని జిల్లాలో జయప్రదంగా నిర్వహిస్తున్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో మేడే ప్రత్యేకత ఉంది. మేడే ఈరోజు 139వ మేడే జరుపుకోవడం అంటే 100 ఏళ్లకు పూర్వం ముఖ్యంగా దేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు 44 కార్మిక చట్టాలు కావచ్చు, కార్మికుల హక్కులు కాలరాస్తున్న నేపథ్యం కావచ్చు, పార్లమెంటులో ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్నటువంటి ప్రతిపక్షాలపై గొంతు నొక్కేయడం కావచ్చు, ఈరోజు ప్రశ్నించే వాళ్ళను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను సూత్రాలను కూడా భంగపరుస్తున్నాడు, ఉల్లంఘిస్తున్నాడు. ఈ దేశంలో ఉగ్రవాదం లేదా అవినీతిని నిర్మూలిస్తానని చెప్పినటువంటి ఈ దేశంలో ఈరోజు మనం ప్రైవేటీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా లేదా ఈరోజు రైతాంగం పోరాడుతున్నటువంటి శ్రామిక ఎంఎస్పీ మద్దతు ధర కోసం ఒకవైపు నినదీస్తున్నటువంటి రైతులు, ఈరోజు వ్యవసాయ కార్మికులు, కూలీలు, పేదలు ఆ స్ఫూర్తిని ఈరోజు మేడే సందర్భంగా కార్మికులు, శ్రామికులు, రైతాంగము, వ్యవసాయ కూలీలు అందరూ కూడా, యువత అందరూ కూడా మేల్కొని చైతన్యయుతంగా ముందుకు రావాలని చెప్పేసి మేడే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. కార్మిక శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదన్నారు. మేడే సందర్భంగా భరత్ రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్ రావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పార్టీ పేరులోనే శ్రామిక అనే పదం ఇమిడి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఒకప్పుడు వర్షం వస్తే వైద్యానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 100 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్సీపీదే అన్నారు. ఈ రాజమండ్రికే సుపరిచితులైనటువంటి మాజీ శాసనసభ్యులు సూర్యప్రకాష్ గారు, మన అందరి నాయకుడు, చరిత్ర తిరగరాసి రాజమండ్రి పుటల్లో పేజీ నింపుకున్నటువంటి మన అందరి నాయకుడు అనేటువంటి జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుభిక్షంగా జరుగుతున్నాం. కానీ ఈ భారతదేశంలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాలుగా మనం చూసేటువంటి దాంట్లో అనేక కార్యక్రమాల్లో మనం కృతకృత్యులయ్యాం అనేటువంటి పద్ధతులు అండి. కానీ ఎన్నికల ముందే ఉన్నాడు, కార్మికులంటేనే నేనంటేనే కార్మికులు ఆటో వాళ్ళకి 10,000 అంటే 17,000 ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడయా అంటే ఎక్కడ ఇవ్వలా, అన్ని తొంగలో దొక్కేటువంటి పద్ధతులు. ఈ ప్రభుత్వం పాదయాత్ర 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా, వాటన్నింటి చూశాడు, కనుక్కున్నాడు. వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంగా 4 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యమం కూడా లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి అంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు, విద్యార్థులు ఉద్యమం చేశారు, యువజనులు ఉద్యమం చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ముఠాలోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 ఆటోలు, 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ సామాగ్రి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.
దీని మీద ఒక వరంగల్ కేసు ఉంది, వీళ్ళంతా నేను అమృత ఇంకా గట్ కేసుల్లో వరించానిక నేను చంద్ర ఇక్కడ ఆటో డ్రైవర్ ఇక్కడ రన్ చేస్తారు ఆటో డ్రైవర్ జైలు కూడా పోయిస్తాను వాళ్ళు కూడా సేమ్ కంటిన్యూ చేస్తాను. అలాగే నేను విజయానంది అలాగే ఈమె మీద ఒక 9 కేసులు ఉన్నాయి. మొదలు ఫస్ట్ 3 కేసులు చూస్తే మీకు రాజమండ్రి ఆటలు కూడా వచ్చారు మియాపూర్ పోలీస్ వారి క్రైమ్ అండ్ లోకల్ మన లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అందరు కలిసి ఒక గ్యాంగ్, ఒక 7 మెంబర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక మొగతను ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా సైదాబాద్ కాలనీ, ఏదైతే హైదరాబాద్లో సైదాబాద్ ఉంటుంది, మలక్పేట్ దాటిన తర్వాత సైదాబాద్ కాలనీలో వీళ్ళంతా ఉంటారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో గైడ్ అంటారు మామూలుగా. ఆ గైడ్ ఏం చేస్తారు, పొద్దునే ఈ ఏరియాస్ అంతా తిరుగుతారు. మన ఏరియాస్ ఈ మియాపూర్, బాచుపల్లి, ఇది అంతా కొల్లూరు, గిల్లూరు, ఆర్సీపూర్, ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. వచ్చి చూసుకొని అతని పని ఏంటిదంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ సైట్, పెద్ద పెద్ద సైట్స్, చిన్న ప్రాజెక్ట్స్ కాదు, పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో బీసీలకు నిజమైన స్వతంత్రం ఆర్ కృష్ణయ్య వల్లనే సాధ్యమైంది. జనగణనలో కులగణన అంశాన్ని సాధించుకోగలిగామన్న గుజ్జు సత్యం. పేద ప్రజల సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్న వాకటి శ్రీహరి. సింహాచలంలో భక్తుల మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. ప్రజల ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. సూపర్ 6 పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందన్న ఎమ్మెల్యే రాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.